రిజిస్ట్రేట్ వచ్చేస్తే మిగతా సెక్షన్లు ఏంటి? అన్ని బిలో 7 years బెయిలబుల్ సెక్షన్స్. బిలో 7 years దాంట్లో అరెస్ట్ చేయరు, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. బిలో 7 years ఉంటే ఈయన మీద 22 కేసులు ఉన్నాయి, ఈయన హ్యాబిచువల్ అఫెండరు, ఇతన్ని జైలుకు పంపాల్సిందే అని చెప్పి తప్పుడు కేసులు అన్ని కూడా చూపించి ఇవాళ క్రిషాంక్ గారిని జైల్లో పెట్టడం జరిగింది. క్రిషాంక్ గారి మీద ఉన్న కేసులేంది? క్రిషాంక్ ఎవరన్నా మర్డర్ చేసిండా, రేప్ చేసిండా, టెర్రరిస్టా, ఏమన్నా క్రిషాంక్ ఏమైనా తప్పుడు చేసిండా? క్రిషాంక్ ని ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించిండు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లలో అవినీతి జరిగింది అంటే క్రిషాంక్ మీద కేసు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి అని ప్రశ్నిస్తే క్రిషాంక్ మీద కేసు. కంచె గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, అక్కడ మూగ జీవాలన్నీ చచ్చిపోతున్నాయి, చెట్లు కొట్టేస్తున్నారు, ఇది అన్యాయం అంటే కంచె గచ్చిబౌలిలో కేసు. సోమ్ డిస్టిలరీ అనేది బ్యాన్ చేసిండ్రు, సోమ్ డిస్టిలరీ మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు, ఆ సోమ్ డిస్టిలరీని తెలంగాణలో ఎట్లా తెస్తారు అని అడిగితే క్రిషాంక్ మీద కేసు. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ పట్ల కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారు, మన దేశ పరువు పోయింది, రాష్ట్ర పరువు పోయింది, దాని మీద విచారణ జరపాలి అంటే విచారణ జరపరు గాని ప్రశ్నించినందుకు క్రిషాంక్ మీద కేసు. అదేవిధంగా ఒక ఆయన అనుముల మహానందరెడ్డి ఒక కేసులో ఇన్వాల్వ్ అయినాడు, ఆ కేసులో అందరిని అరెస్ట్ చేసిండ్రు. అనుముల మహానందరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆయన ఇంటి పేరు అనుముల ఉన్నందుకే ఆయన విడిచిపెడతారా? ఆయనను ఎందుకు అరెస్టు చేయరు అని అడిగితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తాడు, క్రిషాంక్ మీద కేసు పెడతారు. అంటే అడగడమే నేరమా? ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఈ పౌరులకు ఇవ్వలేదా? ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్క్యులర్ ను రేవంత్ రెడ్డి ఆయన పోస్ట్ చేస్తే ఇది ఫేక్ సర్క్యులర్ అని ప్రశ్నిస్తే క్రిషాంక్ మీద కేసు. ఇట్లా క్రిషాంక్ మీద పెట్టిన కేసులేంటి? ఈ దేశ పరువు పోయింది, మిస్ వరల్డ్, మిస్ ఇంగ్లాండ్ పట్ల మీరు అవమానపరిచే విధంగా చేసిండ్రు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి, గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, చెట్లు కొడుతున్నారు, సోమ్ డిస్టిలరీ అనే మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు, ఇది మన రాష్ట్రంలో తేవద్దు, ఇట్లాంటి విషయాలు మాట్లాడినందుకు ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండ్రు. అంటే ఇది ఎక్కడి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డిని అరాచకాలకు ప్రజలు గమనిస్తా ఉన్నారు, తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఇట్లా ఎన్ని కేసులు? మెదక్లో మా పార్టీ నాయకుల మీద కేసులు, సంగారెడ్డిలో మా నాయకుల మీద కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా లగచర్లలో చూశాం, మా గిరిజన బిడ్డల మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారో చూశాం. కేసులతో గొంతు నొక్కలేవు, కేసులతో నువ్వు మళ్లీ గెలుస్తా అనుకుంటే అది మూర్ఖత్వం. హిట్లర్ను మించిపోయింది నీ మూర్ఖత్వం. నువ్వు ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వేదో రాజు అనుకుంటున్నావు, నేనే రాజు, నేనే మంత్రి, నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. కానీ నీకు తగిన బుద్ధి చెప్పడానికి ఇలా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్లను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అవుతామేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. ఏంది అక్రమ కేసులు? ఇలా క్రిషాంక్ మీద ఇన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టినా అని రేవంత్ రెడ్డి వికృత ఆనందం పొందుతా ఉన్నాడు.
మీరు చేసే అరాచకాలు పాపాలు అన్ని ఇన్ని కావు. ఇవాళ అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల దృష్టిలో రికార్డ్ అవుతున్నాయి, మా పార్టీ కార్యాలయంలో రికార్డ్ అవుతున్నాయి. రేపు వీటన్నిటినీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అయిపోయింది, నీ పని అయిపోయింది. నువ్వు నీ 420 హామీలు లేవు, నీ 420 హామీల సంగతి ప్రజలకు అర్థమైంది. ప్రజలే తిరగబడుతున్నారు. నువ్వు